టెన్నిస్ లో ప్రతి ఏటా 4 గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి. అందులో కేవలం ప్రపంచంలోనే టాప్ లో ఉండే ప్లేయర్స్ పోటీ పడుతుంటారు. అయితే ఈసారి కూడా గ్రాస్ కోర్టులో జరిగే ఈ టోర్నీ అదరగొట్టబోతోంది. ముఖ్యంగా మెన్స్ లో జకోవిచ్, కార్లోస్ ఆల్కరాజ్ మరియు జేనిక్ సిన్నర్ ముందు వరుసలో ఉన్నారు. ఇక ఉమెన్స్ లో కూడా సబలంక మరియు కోకో గాఫ్ ఈ గ్రాండ్ స్లామ్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జేనిక్ సిన్నర్ మరియు ఆల్కరాజ్ తలపడ్డారు. సుమారు 5 గంటల 30 నిమిషాల పాటు జరిగిన ఆ పోరులో చివరకు ఆల్కరాజ్ విజేతగా నిలిచాడు. సిన్నర్ చివరి పాయింట్ వరకు పోరాడి ఓడిపోయాడు. అయితే ఈసారి వేదిక మారింది కాబట్టి అటు జకోవిచ్ ఇటు సిన్నర్ ఎలాగైనా ఈ గ్రాండ్ స్లామ్ సాధించాలని చూస్తున్నారు. అలాగే కార్లస్ ఆల్కరాజ్ కూడా మరోసారి విజేతగా నిలవాలని చూస్తున్నాడు. ఇక ఉమెన్స్ లో కూడా ఆర్యానా సబలంక చివరి వరకు పోరాడి కోకోగాఫ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదని సబలంక కాస్త గట్టిగానే ప్రాక్టీస్ చేస్తుంది. మరి వీళ్లతో పాటు మరికొంతమంది కూడా గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడాలి మరి మెన్స్ విభాగంలో లేదా ఉమెన్స్ విభాగంలో కొత్త వాళ్ళు ఎవరైనా విజేతగా నిలుస్తారేమో.